ఫైనల్లీ ద వెయిట్ ఈస్ కంప్లీటెడ్. నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్కి ఆన్సర్ దొరికేసింది. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు యాక్చువల్గా ఏమైంది అండ్ అసలు ఇప్పుడు ఏమవబోతుందో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. 2022 ఆ టైంకి అంతా ఇండియాలో యానిమేకి పెద్ద క్రేజ్ ఉండేది కాదు. మెయిన్లీ మన తెలుగు స్టేట్స్లో అయితే యానిమేకి అస్సలు క్రేజ్ లేదు. దెన్ అప్పుడు March 18th నైట్ 10 PM సోనీ ఏలో టెలికాస్ట్ అయింది అండ్ అది యానిమే పవర్ ఏంటో చూపించింది. యానిమే చిన్నపిల్లలు చూస్తాడు అని ప్రతి ఒక్కడు కూడా నోరు మూసుకున్నాడు. అండ్ యానిమే ఏంటో ఇండియా మొత్తానికి వరల్డ్ వైడ్కి తెలిసింది. అంటే వరల్డ్ వైడ్కి ముందే తెలుసు, ఇండియా వైడ్గా టోటల్గా తెలిసింది. ఈ తెలుగు డబ్ వల్ల అండ్ నరుటో ఫస్ట్ డబ్ అవ్వడం వల్ల, ఇంకోటి నరుటో ప్లాట్ అండ్ స్టోరీ వల్ల దానికి మామూలుగా క్రేజ్ రాలేదు. అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక సర్వే కండక్ట్ చేస్తే లైక్ ఇండియాలో యానిమే చూసే వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి నరుటోనే వాళ్ళ ఫేవరెట్ యానిమే అయి ఉంటుంది. లిటరల్లీ తెలుగు స్టేట్స్లో అయితే రూపురేఖలు మార్చేసింది. అసలు జస్ట్ పీక్ అంతే. ఇలా యానిమే వ్యూవర్స్ ఎక్కువ యానిమేస్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇలాగా కొత్త కొత్త యానిమేషన్ చూస్తూ యానిమే అంటే ఏంటో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. లిటరల్లీ మోస్ట్ యాంటిసిపేటెడ్ డబ్స్ ఏదైనా ఉంది అంటే ఇప్పటికీ కూడా అది నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్బే. బట్ అప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ ఇది కానీ తెలుగులో వచ్చి ఉంటే ఇప్పటికీ TFI బాలీవుడ్ని ఎలా డామినేట్ చేస్తున్నట్టు మన తెలుగు యానిమే కమ్యూనిటీ హిందీ యానిమే కమ్యూనిటీని డామినేట్ చేసేదేమో. నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ స్టాప్ అయిపోయింది. అది మన వల్లే. అందరూ సోనీ ఏలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూడలేదు అండ్ దాన్ని పైరసీ టెలిగ్రామ్స్ ఇలా అలా చూడడం వల్ల ఆ TRP అనేది సోనీ ఏ ఛానల్కి అంతగా రాలేదు. వాళ్ళు మాత్రం TRP రాకపోతే ఏం చేస్తారు? వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ వాళ్ళు అక్కడ చాలా మందికి మనీ ఇవ్వాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇవ్వాలి, అండ్ అలాగే నరుటో యానిమేని రైట్స్ కొనడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో చాలా వరకు వాళ్ళకి డబ్బులు అవసరం. బట్ మన తెలుగు సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాకపోవడంతో వాళ్ళు నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ని క్యాన్సిల్ చేశారు. లిటరల్లీ నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ రాలేదు అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇది నరుటో ఫ్యాన్స్కి అయితే లిటరల్లీ నైట్ మేర్ అనమాట. బట్ ఇక్కడ తెలుగు ఫ్యాన్స్కి బాధాకరంగా ఏం జరిగిందంటే మన తెలుగు డబ్ మాత్రమే ఆపేసి వేరే లాంగ్వేజెస్లో డబ్స్ని కంటిన్యూ చేశారు. ఇది మాత్రం చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు అనుకోండి దీని మీద. అప్పుడు మన తెలుగు ఫ్యాన్స్ కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. టోటల్ నరుటో షిప్పుడెన్ డబ్ కోసం చాలా మంది సోనీ ట్విట్టర్ అకౌంట్కి రీట్వీట్లు చేశారు. అండ్ దానివల్ల సోనీ ఇప్పుడు ఏమన్నా క్రంచీ రోల్తో కొలాబరేట్ అవుతుందా అనిపిస్తుంది. అయితే పాయింట్ ఏంటంటే నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ కాకుండా హిందీ డబ్స్, తమిళ డబ్స్ అండ్ ఇవన్నీ అయితే ముందు వచ్చేసాయి. అండ్ దాని తర్వాత మన తెలుగు డబ్ మాత్రం ఆగిపోయింది. మన తెలుగు ఫ్యాన్స్ అందరం కూడా లాస్ట్లో మిగిలిపోయాం. బట్ అప్పుడు స్టార్ట్ చేసాం మనం క్రంచీ రోల్కి సపోర్ట్ చేయడం. నాకు తెలిసినంత వరకు క్రంచీ రోల్ తెలుగు డబ్స్ చేసినంత డబ్స్ అయితే ఏ యానిమేకి సంబంధించిన వాళ్ళు కూడా చేసి ఉండరు అనమాట. లైక్ మనకి సోనీ కార్టూన్ నెట్వర్క్ వీళ్ళంతా కూడా ఇన్ని చేసి ఉండరు. అండ్ ఇప్పుడు క్రంచీ రోల్లో నరుటో క్లాసిక్ సిరీస్ కూడా తెలుగు డబ్లో అవైలబుల్గా ఉంది. అంటే రీసెంట్గా క్రంచీ రోల్ అండ్ సోనీ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో దట్ ఇప్పుడు మనకి ఏంటంటే తెలుగు డబ్ అనేది మనకి క్రంచీ రోల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు చాలా మంది మొబైల్లో తెలుగు డబ్ ఎలా నరుటో క్లాసిక్ సిరీస్ని చూడాలో అని చాలా వేస్ని వెతుకుంటారు. బట్ వాళ్ళకి సోనీ తప్ప వేరే ఆప్షన్ ఏది కూడా లేదు. బట్ ఫైనల్గా క్రంచీ రోల్తో కొలాబరేట్ అవ్వడం వల్ల ఈసారి నుంచి మనమైతే మొబైల్లో ఈజీగా చూసుకోవచ్చు. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రంచీ రోల్ అనేది సపరేట్గా నరుటో క్లాసిక్ సిరీస్ని డబ్ చేయలేదు. ఈ సోనీ డబ్ ఏదైతే ఉందో అదే డబ్ని క్రంచీ రోల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ టోటల్ సిరీస్ అయితే లేదనమాట, ఓన్లీ 3 seasons మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు వీళ్ళైతే వీక్లీ ఆర్ మంత్లీ ప్లాన్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ మీరు ఒకవేళ నరుటో క్లాసిక్ని రీవాచ్ చేయాలనుకుంటే వెంటనే చేసేసేయండి. దానివల్ల మనకేంటంటే క్రంచీ రోల్కి ఎక్కువ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ తెలుగులో ఇంకా చూడాలనుకునే వాళ్ళు కూడా చూసేయండి. ఖచ్చితంగా నరుటో క్లాసిక్ సిరీస్ని తెలుగు డబ్లో ఉంది, ఈజీగా చూసేసుకోవచ్చు. సో ఈజీగా చూసేయండి. అండ్ మీకు ఆల్రెడీ తెలిసింది క్రంచీ రోల్ని 4 వరకు యూజ్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ అయితే డెఫినెట్గా నరుటో ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అయితే మనందరికీ తెలిసిందే నరుటో క్లాసిక్ సిరీస్ తెలుగు డబ్లో తీసుకొని వచ్చారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఇచ్చే సపోర్ట్ని చూసి నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ని కూడా తీసుకొని వస్తారు. అంటే సింప్లీ చెప్పాలంటే సోనీ గనక ఇలా తీసుకొని వచ్చుంటే చాలా లేట్ అయి ఉండేది. బట్ నాకు తెలిసినంత వరకు క్రంచీ రోల్ కన్నా ఫాస్ట్గా డబ్స్ ఎవరు కూడా చేయలేరు. అండ్ ఈసారి సోనీ క్రంచీ రోల్తో కొలాబరేట్ అయింది. దానివల్ల ఏంటంటే క్రంచీ రోల్ వాళ్ళకి సోనీ వల్ల యానిమే రైట్స్ అనేవి వచ్చేసి ఉంటాయి. అండ్ క్రంచీ రోల్ ఇప్పటి వరకు చాలా డబ్స్ చేసింది. సో డెఫినెట్గా నరుటో షిప్పుడెన్ కూడా ఫ్యూచర్లో చేస్తుంది. నాకు తెలిసినంత వరకు క్రంచీ రోల్ అయితే ఏది కూడా హాఫ్లో వదిలేసిన డబ్ లేదు, టోటల్గా కంప్లీట్ చేసే ఉంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి నరుటో క్లాసిక్ సిరీస్ని చెక్అవుట్ చేయండి. దీనివల్ల క్రంచీ రోల్కి తెలుగు సైడ్ నుంచి క్రౌడ్ వెళ్తుంది అనిపిస్తుంది. సో దట్ ఫ్యూచర్లో చాలా ఫాస్ట్గా నరుటో షిప్పుడెన్ కూడా తెలుగులో వచ్చేస్తుంది. నన్ను ట్రస్ట్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. నేను ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. క్రంచీ రోల్ కాబట్టి డెఫినెట్గా తెలుగు డబ్ అయితే వస్తుంది. మనమైతే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. లిటరల్లీ ఇది చూశాక నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే డెఫినెట్గా ఒక వీడియో చేయాలనిపించింది. సో దట్ వెంటనే వీడియో అయితే చేసేస్తున్నా. నరుటో షిప్పుడెన్ నుంచి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకొక
ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే క్రంచీ రోల్లో ఇప్పటి వరకు నరుటో క్లాసిక్ కి సంబంధించిన రైట్స్ అయితే లేవన్నమాట. ఈ సోనీ అయితే కొలాబరేట్ అవ్వడం వల్లే వచ్చింది. సో దట్ ఇది క్రంచీ రోల్ వాళ్ళకి కూడా బెనిఫిట్ కాబట్టి అండ్ మన తెలుగు వ్యూవర్స్ ముఖ్యంగా మనకి డెఫినెట్లీ డబుల్ ధమాకా ఆఫర్ లా ఉంటుంది అనమాట. చాలా బెనిఫిట్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిన డెఫినెట్ గా ఒక లైక్ ఇచ్చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఒకవేళ మీకు గనక ముజాన్ కిబుట్సూచి యొక్క బ్యాక్ స్టోరీ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ కనబడుతున్న వీడియో మీద క్లిక్ చేయండి అండ్ ఆ వీడియోని వెంటనే చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త అమేజింగ్ యానిమేని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీరు బ్లాక్ క్లోవర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ యానిమే అనమాట. వెంటనే ఇక్కడ క్లిక్ చేయడంతో వీడియో ఓపెన్ అయిపోతుంది. అండ్ మీకు డీమన్ స్లేయర్ యానిమే ఇష్టం ఉండి డీమన్ స్లేయర్ మార్క్స్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న వీడియోని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.